సామర్లకోట మండలం బోయినపొడి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఉమ్మడి కూటమి వారిచే నిర్వహించిన గ్రామ సభకు ప్రజల నుండి మంచి స్పందన కానవచ్చింది. గత 5 సంవత్సరాలకు పంచాయతీ నిధుల నుంచి ఏ పని చేయలేదని, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందని చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇంతకు ముందు సర్పంచ్గా ఉన్న ఏ పని చేయలేకపోయామని చెప్పారు. త్వరలో అంగన్వాడీ స్కూల్ నందు ప్లే గ్రౌండ్కు జేసీబీ ద్వారా శుభ్రం చేసి తగిన తాగునీటి సదుపాయం మరియు మరుగుదొడ్లు సదుపాయాలు కల్పిస్తానని, ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ చల్లా భారతి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీడీపీ నాయకుడు పప్పుల విజయ్ కుమార్, పుప్పాల వెంకట్రావు, పి రాజు, సిహెచ్ జనార్దన్ రావు, సిహెచ్ సత్యబాబు, గ్రామ సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్, హెల్త్ స్టాఫ్, ఉపాధి హామీ పథకం జేఈ పాల్గొన్నారు. విజయం సాధించడం వల్ల మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గ్రామ సభ ప్రతి పంచాయతీలోనూ ప్రతి మండలంలోనూ పెట్టవలసిందిగా అతని ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే దీనికి విచ్చేసిన మన గ్రామ పెద్దలు, సచివాలయం ఉద్యోగస్తులు మొత్తం అందరూ, మన గ్రామ ప్రజలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారాగా మనకి చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అలాగే మీరు రోజు ఈ పనికి, ఆహార పథకం పనికి వెళ్ళటం వలన దానివల్ల మన పర్సంటేజ్ కూడా మనకి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. దానివల్ల మనం సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీలు మీరు పని వల్ల దీనికి మన బోయినపూడి గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఇంకా ఈ జాబ్ కార్డులు లేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చేయించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే మనకి వ్యవసాయానికి కూడా ఈ మీ పని వల్ల ఈ డ్రైన్లు అవి చాలా శుభ్రంగా జరుగుతున్నాయి, కాలువలు కూడా చాలా శుభ్రంగా అవుతున్నాయి, వ్యవసాయస్తులకి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకని మీరు ఇంకా చాలా అభివృద్ధి చేసి ఇంకా చాలామంది ఇంకా ఖాళీగా ఉండటం జరుగుతుంది. ఇంకా జాబ్ కార్డులు గారితో చెప్పాను నేను, మీరు జాబ్ కార్డులు ఎవరు లేని వాళ్ళు పెట్టుకొని అందులో జాయిన్ చేసి ఈ కార్యక్రమం బాగా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ పని చేయడం వల్ల మనకి ఈ మన సింరాజప్ప గారు, మన ఎమ్మెల్యే గారు, పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే సింరాజప్ప గారు 20 లక్షలు గ్రాంట్ చేసి కలెక్టర్ గారికి ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల పంపడం జరిగింది. దానివల్ల ఈ ప్రభుత్వంలో అవ్వలేదంటే మీరు వచ్చినప్పుడు కంపల్సరీగా చేయాలంటే కంపల్సరీగా చేస్తానని మనకు మాట ఇచ్చాడు. అలాగే మనకంటే పెద్ద ఊరు వీకరాయపురం ఉన్నా సరే వాళ్ళకి 40 లక్షలు ఇచ్చారు. మన చిన్న ఊరు అయినా సరే మనకి 20 లక్షలు ఇచ్చారు. అందులో మన సచివారంపేట అంత ఉంటుంది, మన చిన్న ఊరు అయినా సరే ఆయన మన మీద అభిమానంతో గౌరవంతో మొత్తానికి 20 లక్షలు ఇచ్చారు. ఇస్తే ఇక సచిన్ గారి దగ్గర నుంచి పాతూరు ఇప్పటి నుంచో వేద్దాం అని అక్కడ వేయించుకోలేదు. మళ్ళీ అది నాకు గట్లు జరిగిపోతే నా స్థలం పోతుంది అయ్యి అని మొత్తానికి వేసుకోపోతే మేమే మొన్న వెళ్ళి ఆన్లైన్లో ఒప్పించి జాయిగా స్థలం ఇచ్చి రోడ్డు వేసేలాగా మాట్లాడాం. అదొకటి. అది చివరి 2 వీధులు ఒకటి ఉన్నాయి, అవి కూడా వేసేస్తాం. తర్వాత ఇంకా దీని తర్వాత కంపల్సరీగా ప్రతి వీధి, ప్రతి సందు మేము వేసేస్తాం. అది మీకు ఏమేమి కావాలో ఏదో మాకు చెప్తే మేము రాసుకుంటాం. ఇది రాసుకొని కంపల్సరీ ఈ ట్రిప్ కాకపోయినా మార్చి ట్రిప్ అన్నా కూడా వేయడానికి మళ్ళీ 6 నెలలు వస్తాయి. మళ్ళీ తర్వాత డ్రైన్లో ఒకటి వీధులు రోడ్లు వేసేసారు కానీ పక్కన డ్రైన్లు వేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక డ్రైన్ కూడా వేయలేదు అనుకుంటాను. ఏదో చిన్నది వేసారు, ఏదో నాకు తెలియదు. కానీ ప్రతి నీరు ఈ రోడ్లు వేయటం వల్ల ఏంటంటే డ్రైన్ లేక ఎవరింటి ముందు వాళ్ళు ఆగిపోయి పెద్ద దోమలు గేమలు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఆ డ్రైన్లు కూడా ఎవరెవరికి కొద్దిగా రాసుకున్నాం. కానీ మీరు కూడా చెప్తే అది ప్రతి ఆ డ్రైన్లు కూడా ముందు ఎవరు వేయాలో కంపల్సరీగా మేము ఒకటి వేస్తాం.